నన్ను ఎందుకు షూట్ చేసావు? వాళ్ళకి వచ్చింది ఒక వ్యాధి. ఏంటి? వాళ్ళని ముందు పేషెంట్స్ గా చూడాలి, కొంచెం కూడా మానవత్వమే లేకుండా. మామా నువ్వు తనతో కార్లో వెళ్ళు, నేను కవర్ చేస్తాను. సరిగ్గా షూట్ చేస్తావరా? క్వశ్చన్స్ ఎక్కువైతే కన్ఫ్యూజ్ అవుతాను. వెళ్ళు మామా. మామా అటు చూడరా, కాల్చరా రే. జస్ట్ మిస్ మామా. చూడరా వచ్చారా, వచ్చారా అతను హ్యాండిక్యాప్. పాపం. ఏంటి మామా నన్ను కాల్ చేసేవాడివి? నా తప్పేం కాదు మామా, డాక్టర్ అమ్మ కాళ్ళని చూస్తే పాపంగా ఉందంట. ఏమా నన్ను చూస్తే పాపం అనిపించలేదా? వాళ్ళందరూ ఒక వైరస్ వ్యాధి వచ్చిన పేషెంట్స్. అయ్యో తొక్కలో నీ డాక్టర్ కబుర్లు పక్కన పెడతావా? కాల్చనా లేక నీ పేషెంటా? పాపం పిచ్చి ఆకలేము. నాకు కూడా ఆమె చూస్తే జాలేస్తాను మామ. ఒకే ఒక్కసారిగా కొరుకుతానంటున్నాడు. బిస్కెట్ వేసినట్టు నీ చిటికి నెల్లి కొంచెం పడే, అది కూడా ఒక త్యాగమే. డాక్టర్ అమ్మకి బూతులు కూడా వచ్చానమాట. ఎవరికైనా అనుభవిస్తేనే తెలుస్తుంది. చెక్ ఆన్ దిస్. ఓకే డాక్టర్. ఓ మై గాడ్, ఎగ్జాంపుల్ సిస్టమ్ అవే ముఖ్యం. ఫాస్ట్ కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్ బ్రేక్ రన్ బ్రేక్ వచ్చేయండి. కమ్ 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 ఆన్. శాంపుల్స్ కరెక్ట్గా ఉన్నాయని చెక్ చేయి. ఉన్నాయా? అన్ని కరెక్ట్గా ఉన్నాయి. యా నవీన్. రేణు, ఆర్ యు సేఫ్? ఐఎమ్ ఫైన్. నువ్వు అక్కడ సేఫ్గా ఉన్నావుగా? నా గురించి వదిలే, నువ్వెలా ఉన్నావు? నా గురించి నువ్వే భయపడకు. నేను కోయంబత్తూర్ రాగానే నీకు కాల్ చేస్తాను. ఓకే బాయ్. బాయ్. లవ్ యూ. లవ్ యూ టూ. అయిపోయాం. అమ్మాయ్యా మావా కాస్త చూస్తున్నాడు మావా. ఏమ్మా నువ్వు ఫోన్ మాట్లాడ మానేస్తావా? ఇప్పుడు ఏం చేయబోతున్నావు సార్? హలో, లోపల ఎవరయ్యా? వాచ్మ్యాన్. టెన్షన్ అవ్వకండి, నేను చెప్తే మా నాన్న వింటాడు. నేనే తీరాలి. మామా నువ్వు అటెళ్ళి చూడరా. నానా, నానా. అమ్మని ఎందుకు షూట్ చేస్తాను? కాల్సొద్దని చెప్పమ్మా, కాలుస్తుండు. చెప్పమ్మా. అది కదా మామ, చూడడానికి అతను కూడా పిచ్చోళ్ళ ఉన్నాడు కదా, అందుకే భయంతో షూట్ చేశాను. కానీ జస్ట్ మిస్. నానా కిందకి దిగు ముందు. రేడమ్మా, మన వంట మనిషి సుబ్బు ఆ పియ్యగాడు ఇద్దరు నా మీదకి పిచ్చి పెట్టినట్టుకు ఉరకబట్టిరమ్మా. ఆ పాపని ఎక్కడ దాచావో చెప్పు నాన్న. చెప్పవయ్యా. బాబు బాబు నాకేమీ ఎరకలేదు. వెనక మళ్ళా అవుట్ హౌస్ కు పోయి చూడు బాబు. బాబు బాబు మా పోరగాళ్ళు తెలియకెత్తుకొచ్చిండ్రు.
వాటికి నీళ్ళంటే అలర్జీ అనుకుంటాను. ఆ ఫోటోలో చూసిన అమ్మాయి విద్య నాకు అప్పగించినందుకు చాలా థ్యాంక్స్. నేనేదైనా తప్పుగానుంటే క్షమించండి. నేను డాక్టర్ని అయినప్పుడు ఒక ప్రమాణం చేశాను. ఒక ప్రాణం కాపాడడానికి ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా తప్పకుండా చేస్తాను అని. నువ్వు పర్సనల్ లైఫ్లో ఎలాంటి వాడివో నాకు తెలుసు. ఇది బెదిరింపు కాదు. మా మెడికల్ టీంని నువ్వు కోయంబత్తూరులో ఉన్న ల్యాబ్కి తీసుకెళ్లకపోతే సరిగ్గా ఇంకో 48 గంటల్లో నువ్వు, నీ ఫ్యామిలీ, నీ ఫ్రెండ్స్ ఎవరూ ప్రాణాలతో మిగలరు. షూట్ చేయరా! ఎక్కడ కలుస్తున్నావు? సరిగ్గా షూట్ చేయరా! ఎక్కడికి వస్తున్నాడు? షూట్ చేయి! బాగా షూట్ చేయి! ట్రాఫిక్ పోలీసుని కదా మామ, జస్ట్ మిస్. మామా, మనకి ప్రజాసేవ అవసరం అంటావా? డాక్టర్ రే, ఇక్కడ ఉన్నారా? రండి డాక్టర్, రండి 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 రండి, త్వరగా రండి, వెళ్ళండి త్వరగా త్వరగా. గో గో! రండి రండి, త్వరగా రండి. డాక్టర్ ఏం చేస్తున్నారు? చూడండి. డాక్టర్ ప్లీజ్ కాపాడండి డాక్టర్. డాక్టర్ How could you just do that? రేణుమా, డాక్టర్! ఊకోమా. స్టాప్ స్టాప్. సార్, నేను B1 స్టేషన్ ఎస్ఐ. చాలా అర్జెంట్గా ఇక్కడ ఉన్న డాక్టర్స్ని నేను కోయంబత్తూరు GHకి తీసుకువెళ్ళాలి. కమిషనర్ గారి డైరెక్ట్ ఆర్డర్ సార్. వ్యాధి సోకిన వాళ్ళు ఊటి వదిలి బయటికి వెళితే సిచ్యువేషన్ కంట్రోల్ చేయలేం సార్. ఒకవేళ పంపిస్తే మా ఉద్యోగాలు పోతాయి సార్. సార్ నేను సార్ మీరా? బండి మందే పోనీ రే, కమిషన్ నేను సంజాయిస్తా. అలాగే. ఆయన నా దోస్తే. ఓకే సార్. గార్డ్స్ ఓపెన్ ద గేట్. అందుకే పొలిటికల్ నాయకులతో టచ్లో ఉండాలి. ముందు నన్ను టచ్ చేయకుండా మాట్లాడు. Oh my God! డాక్టర్, మీ చెస్ట్ మీద బ్లడ్ ఉంది. Blood, doctor! భయపడకండి, నేను చూస్తాను. నథింగ్ నథింగ్. ఇది సాధారణ గాయం కాదు. ఇన్ఫెక్ట్ అయిన వాడు కొరికింది. రిలాక్స్ డాక్టర్, ఏం కాదు. టెన్షన్ అవ్వకండి. కామ్ డౌన్, కామ్ డౌన్. ఐఎమ్ సారీ. Doctor, please!
నాకు వేరే దారి తెలియలేదు. బండిలో ఉన్న వాళ్ళు మెడికల్ శాంపిల్స్ సేఫ్గా ఉండడమే ఇప్పుడు ముఖ్యం. డాక్టర్ బట్ నువ్వు గమ్మునుండి రేణు, మనందరం మంచిగా బతికి ఉండాలి కదా. మీ అందరింటి మీద గాయాలున్నాయని చెక్ చేసుకోండి. ఓ చిన్న ఘాటు ఉన్నా కూడా ఇమీడియట్గా నాకు రిపోర్ట్ చేయండి. త్వరగా చూడండి, ఫాస్ట్. అవు డాక్టర్, ఈ వైరస్ కి ఎన్ని దినాల్లో మందు కనిపెట్టి జనాలకి ఇవ్వగలరు? ఈ వైరస్ని ఎదిరించి పోరాడే యాంటీబాడీని మేము కనిపెట్టామంటే 72 గంటల్లో ఆ మందును తయారు చేసి పేషెంట్స్కి ఇవ్వచ్చు. కానీ ఆ వైరస్ని చంపగల కెమికల్ని కనిపెట్టడానికి ఎంతకాలం పడుతుందో తెలియదు. ఒకవేళ కనిపెట్టలేకపోవచ్చు కూడా. ఏంటి కనిపెట్టలేకపోవచ్చా? హలో, మీకోసం మేము ఇంత కష్టపడి తీసుకెళ్తున్నాం. మేము త్వరగా జిహెచ్కి వెళ్తే మా పని స్టార్ట్ చేయగలం సార్. బుగులే పడుకుని కోయంబత్తూరు మన కోట, మేటుపాలెం దాటంగానే మన వాళ్ళు 200 మంది వస్తారు. మనందరినీ సేఫ్గా జిహెచ్ తీసుకుపోతారు. వాళ్ళందరూ మన కార్యకర్తలే, మన కోసం ప్రాణాలే ఇస్తారు. ఏమంటావమ్మా? తొందరపడి ప్రామిస్ చేయకండి సార్. వాళ్ళు హెల్ప్ చేసేటప్పుడు నిజంగానే వాళ్ళ ప్రాణాలు ఇవ్వాల్సిన పరిస్థితి రావచ్చు. మేటుపాలెం వచ్చినదా? మన కోట అని చెప్పినా కదా. అయ్యో, నువ్వు వద్దు నాన్న. మన పవర్ ఏదో చూపించాలి కదా.